రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి, సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో మేలుకో కళ్ళు తెరిచి ఒక్కసారి నీ వారిని చూసుకో. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి ఒక్కసారి నీ వారిని చూసుకో. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినోళ్ళు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మక్కినారు. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినోళ్ళు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మక్కినారు. పరమార్థం నీకు పెట్టి ట్రైనింగ్ అనేది చాలా అద్భుతంగా జరిగింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు మనం 9 days ఫస్ట్ డే అనుకున్నా వచ్చినప్పుడు, ఈ 9 days ఎలా గడిస్తుందిరా, ఈ 9 days ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి అబ్జర్వేషన్ షీట్ కోసం 9 days ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంకా కంటిన్యూగా స్కూల్కి వెళ్తే సార్ చెప్పినట్టు మనకి ఎన్ని వర్క్స్ ఎత్తున పడతాయో ఏమో, మనం వెనకబడిపోతాము, సిలబస్ వెనకబడిపోతాము, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేసుకోవాలి, ఇలా ఈ విధంగా ఎన్నో ఆలోచనలు మైండ్లో. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 9 days ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు, అంత మ్యాజిక్ గా జరిగిపోయింది 9 days. నిజంగా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మన గ్రూప్ పుంగనూరు సోమల్ గ్రూప్ నిజంగానే సూపర్ అబ్బా. నిజంగానే అంటే క్లాస్ తీసుకుంటాను ఒకటే నాకు చెప్పి ఏమంటే, నేను జర్నీ చేయకుండా వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే నారాయణ స్వామి, ఏమైనా డౌట్ అడిగితే నీకు లాస్ట్లో అర్థమవుతుందేనా, లాస్ట్లో అర్థమవుతుందేనా, ఏం అర్థమవుతుందో లాస్ట్ అని చెప్పేసి మన అందరి ముందు ఒక షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏమంటే లాస్ట్ రోజు ముందట్లే మనకు అర్థమైపోయింది పూర్తిగా. క్లాసు వీడియో తీసుకున్నప్పుడు డిజిటల్ ట్రైనింగ్ వచ్చిన మన పుంగూరు మండలము, మన సార్ చెప్పినట్లు ముందు అయినా దీని ప్రభా, కానీ ఇది వచ్చినాక ఈ 9 days ఎట్లా గడిచింది అనేది మన సిఆర్పి నారాయణ స్వామి సార్ కానీ, కారుపడి సార్ కానీ, రంజిత్ సార్ కానీ ఎంత చక్కగా వాళ్ళు day 1 నుండి 9 days వరకు చక్కగా చెప్పారు. మనం నారాయణ స్వామి గారికి ఏం డౌట్ వచ్చినా ఉండి తెలుస్తుంది నిదానంగా తెలుస్తుంది అని చెప్పి మొత్తం కంప్లీట్ చేయాలి. కాకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్ట్. 9th డేలో మనము 8th డేకి ఒక పర్ఫెక్ట్గా వచ్చేసినాము. 9th డే ఏం పని కొంచెం తక్కువ ఉండే కూడా మనం పర్ఫెక్ట్గా వచ్చేసినాము. తర్వాత మన సిఆర్పిలు రూమ్ 1 యాక్చువల్లీ అది వాస్తు ఏమో కానీ ఆ 1 గానే ఉంది. అది స్టేట్ వరకు పోయిందండి, చాలా సంతోషము. దాని ఇట్లా చూస్తుంటే ఏదో పెద్ద రాకెట్ పైకి పంపించి డిస్కస్ చేస్తున్నట్టు ఆ మాదిరిగా జరుగుతుంది. ఇది మనమేనా? నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎంత డీప్ గా డిస్కస్ చేస్తున్నామంటే మనల్ని మనము మర్చిపోయినాం అన్నమాట. అంత బాగా చక్కగా ఆ ఫోటోగ్రఫీ తీసిన నారాయణ సంస్థ ధన్యవాదములు. ఏమన్నాడంటే, సార్ మేడం మీ పేరు వచ్చింది, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళేటప్పటికి మన సార్ వాళ్ళు పార్టీలంతా కూడా ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ అని చెప్పారు. సరే దాంట్లో కూర్చుంటానే ఏరియాస్ అంటారు, కాంపోనెంట్స్ అంటారు, బిహేవియర్స్ అంటారు. ఏం తప్ప 29 కాంపోనెంట్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటూనే స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి వచ్చి లేచి మేడం లో అంటాడు, మీడియం అంటారు, హై అంటారు, ఇదేంటో పక్కా కన్ఫ్యూషన్ గా ఉంది అని చెప్పి టీచ్ టూల్ ప్రోగ్రామ్ అంటారు, ఏమో లో హై మీడియం అంటారు. మన యొక్క జర్నీ కంప్లీట్ అయ్యేప్పటికీ లో అంటే ఏమి, మీడియం అంటే ఏమి, హై అంటే ఏమి, స్నాప్చాట్స్ అంటే ఏమి, స్నాప్చాట్స్ లో 10 seconds
కూలంకషంగా ప్రతి ఒక్క టీచరు డిస్కషన్స్ ద్వారా ఇన్నేళ్ల సర్వీస్ లో మాకు లేనటువంటి అనుభవాలని